ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి ఓ అగంతకుడు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా చెప్పు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. రాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేశాడు. పని మానేసిన తర్వాత చెడు వ్యసనాలకు బానిసై జనవరి 1వ తేదీన అర్ధరాత్రి సమయంలో లేడీస్ హాస్టల్లో గోడ దూకి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది రావడంతో రాజు అక్కడి నుంచి పరారైపోయాడు. చెప్పు ఆధారంగా పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాచిగూడ ఏసీబీ సైదులు తెలిపారు. 1/2024 రోజు రాత్రిపూట ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా చొరబడినటువంటి వ్యక్తిని మా యొక్క ఎస్ఐ కాశీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను లేడీస్ హాస్టల్లో దూకేటప్పుడు చెప్పు పడిపోవడం జరిగింది. ఆ చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి గుర్తించడం జరిగింది. అతని పేరు జంగా రాజు, వాళ్ళ తండ్రి పేరు జంగా శంకర్. ఇక్కడ వీసీ లాడ్జ్ బస్తీలో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లలో ఉంటారు, నియర్ బై ద హాస్టల్. అతను గత కొంతకాలం ఇంతకుముందు కినిరా హాస్టల్లో పనిచేసేవాడు, టెంపరీ ఎంప్లాయీగా. అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని అవారా వ్యవహారాలు అలవాటైనాయి. వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయిలు ఎట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకటం జరిగింది. తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పారిపోయినాడు. అతన్ని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు మధ్యాహ్నం మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతని వాంగ్మూలం ప్రకారం నేరస్తులు అతను నేరం ఒప్పుకున్నందున ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలోని దొంగ తప్పించుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జాక్రన్పల్లి సమీపంలో అర్గుల్ జాతీయ రహదారిపై తాజాగా గొలుసు చోరీ జరిగింది. అయితే ఈ ఘటనలో పరారాయనికి చెందిన హర్యానాకు చెందిన ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సర్కిల్ కార్యాలయం పక్కనే ఉన్న డిచ్పల్లి పిఎస్ కస్టడీలో నిందితుడిని ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నిందితుడు బాత్రూంకి వెళ్తానని చెప్పగా స్టేషన్ సిబ్బంది అతన్ని లోకం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నిందితుడు పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. బాన్సువాడ బిఎస్ఎన్ఎల్ టవర్ బ్యాటరీలను దొంగలించిన 5గురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి బ్యాటరీలను, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తిని, ₹1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. బాన్సువాడ సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా కారును ఆపకుండా దొంగ పారిపోయారు. వారిని వెంబడించి కొద్ది దూరంలోనే పోలీసులు వారిని పట్టుకున్నారు. బ్యాటరీ దొంగల్లో 2 బిఎస్ఎన్ఎల్ సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. వీరు 9 గ్రామాల్లో 10 బిఎస్ఎన్ఎల్ టవర్లో 264 బ్యాటరీలను దొంగలించారన్నారు. దొంగలించిన బ్యాటరీల విలువ ₹6 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. వెహికల్ చెకింగ్ చేస్తుంటే అందులో ఒక కారు ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులో ఒక 5 మంది వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళను పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఊడెం అరుణ కుమార్, ఈయన బిఎస్ఎన్ఎల్ టవర్ సూపర్వైజర్ ఒకతను. రెండవతను గోడమీది రవి, ఈయననేమో గ్రాస్ క్లీనింగ్ కాంట్రాక్టర్, మన టవర్స్ దగ్గర గ్రాస్ అదంతా క్లీన్ చేసే కాంట్రాక్టర్. మూడవతను వచ్చేసి గొలుసులింగం లేబర్, ఈయన జువ్వాడి గ్రామము, గాంధారి మండలం. అదేవిధంగా 4వ వ్యక్తి వచ్చేసి మ్యాతరి సాయిలు, ఈయన కూడా కూలి, జువ్వాడి గ్రామము, గాంధారి మండలం. 5వ వ్యక్తి గైని మైసయ్య, ఇతను కూడా కూలి. సో వీళ్ళందరూ కూడా జువ్వాడి గ్రామము, గాంధారి. ఇతనిది ఊడెం అరుణ కుమార్ మాత్రం నారాయణపూరు, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల. అదేవిధంగా రవిది చేకూరు గ్రామం, ఆర్మూరు మండలం. సో వీళ్ళు ఈ సూపర్వైజర్లు ఇద్దరు కూడా చాలా టవర్లలో, మన టవర్లు బిఎస్ఎన్ఎల్ టవర్లలో ఉన్న బ్యాటరీలను పనిచేసే వాటిని, పనిచేయకుండా కొన్ని ఇదైన వాటిని కూడా ఈ లేబరు వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి లేబరు సహాయంతో
కారు ఒకటి, అదేవిధంగా ఇంకొక టాటా ఏస్ వాహనాన్ని ఉపయోగించుకొని ఆ టవర్ల దగ్గర ఉన్న బ్యాటరీలన్నింటినీ కూడా దొంగతనంగా తీసుకుపోయి కలీం ఈ స్క్రాప్ షాప్ ఇది కామారెడ్డిలో స్క్రాప్ షాప్ ఉంటుంది. ఆ బ్యాటరీలన్నింటినీ కూడా అక్కడ అమ్మడం అమ్మినందుకు గాను మొత్తము ఈ 5గురు కలిసి 264 బ్యాటరీలను దొంగతనం చేసి ఈ కలీం దగ్గర దాదాపు 10 గ్రామాల్లో పోయినాయి. మన మొత్తం కామారెడ్డి జిల్లాలో మన డివిజను, ఎల్లారెడ్డి ఇవన్నీ కలిపేసి దాదాపు ఒక 10 గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లలో 264 బ్యాటరీలు ఇక్కడ అమ్మడం జరిగింది. అందులో నుండి మేము 72 బ్యాటరీలను మరి ఒక టాటా ఏస్ వాహనము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.